హలో అండి. ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ అయితే కాలర్ నెక్ తోటి ఎలా డిజైన్ చేసుకోవాలో, ఎలా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో అయితే నేను చూపిస్తాను. మొదట వచ్చేసి లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది ఉంచేసి జాయింట్ అయితే చేసేసేయండి. నేను చూపించిన విధంగా జాయింట్ చేసుకోండి నీట్గా. ఈ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. నేను చూపించిన విధంగా చక్కగా చేతితోటి సవరించుకుంటూ జాయింట్ అయితే చేసుకోండి. లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేసేటప్పుడు పెద్ద కుట్టు అయితే పెట్టుకోండి. మిషన్లో ఈజీగా ఉంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. కుట్టడం అయిపోయాక అయితే లైనింగ్ క్లాత్ని చిన్నగా పట్టీలాగా మడిచేసి కింద అంచు వైపున మడిచేసి కుట్టేసేయండి. తర్వాత అడ్జస్ట్ ఉన్నాయి కదా, ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కటింగ్ చేసేసుకోండి. నీట్గా ఫినిషింగ్ బాగుండేలాగా చక్కగా దారం పీసులు కూడా లేకుండా అనేది నీట్గా కట్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రివర్స్లో వేసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ అయితే జాయిన్ చేసి తిప్పలేదు క్లాత్. ఫ్రంట్ పార్ట్ని అయితే నెక్ కోసం మనం రిటర్న్ తిప్పాలి కాబట్టి ఒరిజినల్ క్లాత్ని రివర్స్లో వేసుకోండి. మీకు క్యాన్వాస్ ఉంటే క్యాన్వాస్ యూస్ చేయొచ్చు. క్యాన్వాస్ కనుక లేకపోతే కనుక నేనైతే క్యాన్వాస్ అయిపోయిందండి. ఈ డ్రెస్కి అయితే క్యాన్వాస్ లేదు. క్లాత్ తీసుకుని ఇంకొక చిన్న క్లాత్ అయితే అరేంజ్ చేసుకుని దాని కింద పెట్టేసి స్టిచ్చింగ్ అయితే పూర్తి చేస్తున్నాను. నెక్ ఉంది కదా, ఆ నెక్ డీప్ అనేది చక్కగా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుండేలాగా 1/2 ఇంచ్ మెథడ్లో స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ హుక్స్ల పట్టీకి 2 హుక్స్లు అయితే ఇస్తానండి. ఫ్రంట్ పార్ట్ కాలర్ నెక్ కదా కాబట్టి డ్రాయింగ్ గీసుకుని నేను చూసారా హుక్స్ల పట్టీల కోసం 2 ఇంచెస్ అయితే టేప్ తోటి 3 ఇంచెస్ అయితే కొలుచుకుని డాట్ లాగా స్ట్రైట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఫిల్ చేసేసి కటింగ్ చేసేసేయండి. చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసి రివర్స్ అనేది తిప్పేసేయండి. నెక్ రిటర్న్ తిప్పేటప్పుడు షేప్లు అయితే రావండి కరెక్ట్గా క్యాన్వాస్ లేకపోతే. కాబట్టి డాట్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకుని నీట్గా అనేది తిప్పేసేయండి. 1/2 ఇంచ్ మెథడ్లో చక్కగా నీట్గా మిషన్ స్టిచ్చింగ్ అయితే నేను చూపించిన విధంగా దగ్గరగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. మీకు ఈజీగా ఉండడానికి స్టార్ట్ చేసేటప్పుడు అయితే పిన్ను కానీ ఏదన్నా గుండు సూది లాంటివి ఉంటే అడ్జస్ట్ చేసుకోండి పెట్టుకొని. నేనైతే అవేవి యూస్ చేయకుండానే తిప్పేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే పెట్టుకుంటే ఎటు క్లాత్ అనేది కదలకుండా ఈజీగా ఉంటుంది. మీకు కూడా కొత్తగా కుట్టే వాళ్ళు ఉంటే సింపుల్ నెక్స్ అయితే పెట్టుకోండి. కష్టమైన నెక్కులు పెట్టుకుంటే మీకైతే షేప్స్ అనేది రాదండి. సింపుల్గా ఏదైనా స్టార్ నెక్ అన్నా ఏదైనా రౌండ్ నెక్ ట్రై చేయండి. ఫస్ట్ అయితే ట్రై చేశాకే ఏ నెక్ అయినా మీరు తర్వాత అనేది అడ్జస్ట్ చేసుకుంటారు. చెయ్యి అనేది వీలుగా తిరుగుతుందండి మీకు కూడా. నెక్ అనేది ఫినిష్ అయిపోయినాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నెక్ పూర్తి అయిపోయింది. తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని కలిపేసి స్టిచ్చింగ్ అయితే కలిపి కుట్టాక మొత్తము ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం కట్ చేసేయండి. నీట్గా ఫినిషింగ్ అనేది బాగుండిద్ది. ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా కట్ చేసేసి లైనింగ్ పీస్ని మనం బ్యాక్ పార్ట్ని కనుక మడత పెట్టి స్టిచ్చింగ్ చేసాం కదా, అలానే క్రింద పార్టులో పట్టీలాగా వేసుకుని ఒక మడత అయితే ఇచ్చేసేయండి. ఒక కుట్టు అయితే వేసేసి నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయండి కస్టమర్ ఇష్టం అండి. కొంతమంది వేయించుకుంటారు, కొంతమంది వేయించుకోరు. నేనైతే సన్నగా పైపింగ్ అయితే ఇచ్చేసాను. హ్యాండ్కి ఇచ్చేసి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ అయితే జాయింట్ చేసి ఇంకొక సైడు డబుల్ కుట్ అనేది వేసేసి లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని కలిపేసి చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. చేశాక ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే కట్ చేసేసి 2 హ్యాండ్స్ కూడా అలానే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని మధ్యలోకి సగానికి అయితే మడత పెట్టేసి ఫోల్డింగ్ చేసి ఎక్స్ట్రా ఏదైనా ఖర్చు ఉన్నా కూడా కట్ చేసుకోండి. నీట్గా ఒక డాట్ అయితే ఇచ్చేసుకోండి. 2 హ్యాండ్స్ అయితే పూర్తయిపోయినాయి కదా. ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రివర్స్లో ఉంచేసి చక్కగా నీట్గా అదొక కాజాల పట్టీ అయితే నేను నీట్గా వేసాను చూడండి. అలానే సేమ్ మీరు కూడా అటాచ్ చేసేసేయండి. ఒక పీస్ని అయితే షోల్డర్స్ 2 స్టార్టింగ్ రఫ్ లాక్కోండి. నేను చూపించిన విధంగా రఫ్ లాక్కుని 2 షోల్డర్స్ అయితే స్టిచ్చింగ్ అయితే పూర్తి చేసేయండి. రివర్స్ తిప్పేసి షోల్డర్ దగ్గర చిన్నగా రఫ్ అనేది లాగేసి ఏదైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నా కూడా కటింగ్లో తీసేసేయండి.
మనం హ్యాండ్కి సగానికి చేసి ఒక డాట్ అయితే ఇచ్చాం కదా, ఆ డాట్ వచ్చేసి షోల్డర్ దగ్గర రావాలి. కరెక్ట్గా షోల్డర్కి ఆ డాట్కి కరెక్ట్గా రావాలి, మ్యాచ్ అయిపోవాలి. కాబట్టి నేను చూపించిన విధంగా పట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. మీకు ఇలా అటు ఇటు అవుతుంది అనుకుంటే ఒక పిన్ అయితే షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే పూర్తి చేసేసేయండి. ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఖర్చుకైతే వదిలేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసి దాని మీద డబల్ కుట్టు కూడా వేసేసుకుని ఇలా నీట్గా పూర్తి చేసేసేయండి. హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ పూర్తి అయిపోయింది. అలానే సెకండ్ హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకొని ఆది డ్రెస్ నుంచి హ్యాండ్ లూజ్ అయితే తీసుకోండి. నేను చూపించిన విధంగా హ్యాండ్ లూజ్ తీసుకుని రఫ్ లాక్కుని చంక దగ్గర కూడా ఒక కొలత అనేది తీసుకోండి. ఆది డ్రెస్ నుంచే మీకు ఐడియా ఉంటుంది. తర్వాత మనం కటింగ్ వేసేటప్పుడు డాట్స్ అయితే పెట్టుకుంటాం కదా, అదే మాదిరిగా వాటి మీద మనం డ్రాయింగ్ అయితే పెట్టుకుంటాం కాబట్టి దాని మీద స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. నేను చూపించిన విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసి నేను చూపించిన విధంగా తిప్పండి. నడుము దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. అలా తిప్పేసి రఫ్ లాగేసి దారాలు అయితే కట్ చేసేసేయండి. సెకండ్ హ్యాండ్ కూడా అలానే హ్యాండ్ లూజు పొడవుతోటి తీసుకుని చక్కగా స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. నేను చూపించిన విధంగా రఫ్ లాక్కుని హ్యాండ్ అయితే పూర్తి చేసేసి స్ట్రైట్గా క్రాస్ తోటి ఒక కటింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడైతే టేప్ తోటి ఒకసారి ఒక ఐడియా కోసం కొలుచుకోండి. ఏదన్నా తగ్గితే మనం డ్రాయింగ్ డాట్స్ అయితే పెట్టుకుని ఆ డ్రాయింగ్ ప్రకారంగా మళ్ళీ మిగతా 2 కుట్లు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. 2 వైపులా స్టిచ్ చేయటం అయిపోయాక ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది కట్ చేసేసేయండి. నీట్గా కట్ చేసేసి డాట్స్ అనేది ఇచ్చేయండి. డాట్స్ అనేది ఇస్తే ఎక్కువ ఖర్చు వదిలినా కూడా నీట్గా ఉండదండి, అది కరెక్ట్గా ఉండదు. కాబట్టి డాట్స్ అనేది ఇచ్చేసేయండి. 2 సైడ్స్ కూడా డాట్స్ అనేది ఇచ్చేసి సైడ్ కట్స్ కోసం అనేసి ఎంత పొడవు అయితే కావాలో ఆది డ్రెస్ నుంచి కొలత అయితే వేసుకోండి. కొలత అయితే కరెక్ట్గా ఉంటే నేను చూపించిన విధంగా ఒక పట్టీలాగా మడిచేసి స్ట్రైట్గా అయితే ఒక స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. మనం ఎక్కడైతే స్టిచ్ వర్క్ ఆపామో అక్కడ రఫ్ అనేది లాగేసి సెకండ్ పార్ట్ కూడా అలానే మడత పెట్టేసి సేమ్ ఇక్కడ అనేది రఫ్ ఇచ్చేసుకోండి. రఫ్ లాగండి, గట్టిగా ఉంటుంది. సెకండ్ టైం కూడా ఆ సెకండ్ పార్ట్ కూడా చక్కగా సన్నగా పట్టీలాగా మడుచుకోండి. ఎక్కువ లావుగా మడవకండి. స్ట్రైట్గా ఒక కుట్టును అయితే వేసేసేయండి. దాన్ని తిప్పేసి సెకండ్ పార్ట్ తిప్పేసి దానిపైన కూడా ఇంకొక స్టిచ్చింగ్ వేయండి. ఇంకొక వైపున డబుల్ కుట్టు అనేది వేసేసేయండి. పట్టీకి 2 ఎడ్జెస్ 2 సైడ్స్ కూడా అలా స్టిచ్ అయితే అయిపోయాక ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఎడ్జెస్ అయితే కట్ చేసుకుని కింద వైపును కూడా పట్టీలాగా ఫోల్డ్ చేసుకుని సన్నగా మడిచేసుకోండి. నీట్గా అనేది 2 సైడ్స్ 2 పార్ట్స్ అయితే సన్నగా మడిచేసేయండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసి దారాలు ఉంటే కట్ చేసేసేయండి. ఇంకొచ్చేసి మనం డ్రెస్ అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా కాలరే వేయాలా. కాలర్ మనకి ఎంతవరకు అయితే కావాలో ఫ్రంట్ పార్ట్లో ఒక మార్జిన్కి డాట్స్ అయితే పెట్టుకుని కొలత అయితే టేప్ తోటి నీట్గా కొలత అనేది తీసుకోండి. నేను చూపించిన విధంగా నాకైతే 12 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు క్యాన్వాస్ అయితే కట్ చేసుకుందాము. 2 ఇంచెస్ అయితే క్యాన్వాస్ అటు సైడ్ ఇటు సైడు పట్టీతోటి కొలుచుకుని మార్జిన్ అయితే తీసుకున్నాను బాక్స్ లాగా. దాన్ని 12 ఇంచెస్ అంటే 1 ఇంచ్ కలుపుకొని 13 ఇంచెస్కి నేను అవుతుంది. కాబట్టి క్యాన్వాస్ని అయితే నీట్గా కట్ చేసుకోండి. ఏదైనా కొరవలు వస్తే కనుక కటింగ్లో తీసేసేయండి. నీట్గా తీసేసినాక ఐరన్ బాక్స్ మీద ఈ క్యాన్వాస్ అయితే క్లాత్ మీద పెట్టేసి ఐరన్ బాక్స్ మీద నీట్గా అయితే రఫ్ చేసి రుద్దేసేయండి. వేడిగా ఉన్నప్పుడే క్లాత్ని అయితే అటాచ్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి డబల్ లేయర్ క్లాత్ వేసేసి నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసి తిప్పేసి ఇంకొక కుట్టు అయితే దాని మీద వేసేసేయండి. కాలర్ మీద నీట్గా వేయండి. చూసుకుంటూ నీట్గా వేసేసాక క్యాన్వాస్ కూడా ఒక కుట్టు అయితే వేసేసి 2 పార్ట్స్ కలిపేసి ఒక డాట్ అయితే పెట్టేసుకోండి. కింద ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే నేను చూపించిన విధంగా పట్టీ మడిచేసేయండి. డాట్ పెట్టేసాక షోల్డర్ దగ్గర కూడా మనం డ్రెస్ షోల్డర్స్ 2 సైడ్ షోల్డర్ పట్టుకుని ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఆ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ అనేది స్టార్ట్ చేసుకుని నీట్గా చూడండి నేను చూపించిన విధంగా నీట్గా అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా సెకండ్ వైపు కూడా తిప్పేసి ఆ డాట్ నుంచి చివరి వరకు నీట్గా రఫ్ లాక్కుంటే నీట్గా అయితే అటాచ్ చేయండి. క్యాన్వాస్ నేను డ్రెస్ క్లాత్కి అటాచ్ చేయండి. ఎక్స్ట్రా ఉన్న అడ్జస్ట్ని అయితే కలిపేసేయండి. చక్కగా ఒక క్రాస్ లాగా తీసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసి రఫ్ లాక్కుని కటింగ్ అయితే చేసేయండి. నీట్గా తిప్పేసేయండి. కత్తెరతోటి ఇలా అనుకుంటే అది చక్కగా నీట్గా వచ్చేస్తుంది. సెకండ్ వైపు కూడా అలానే చేసేసి కటింగ్ అయితే చేసేసుకుని తిప్పేసేయండి.
పూర్తి అయిపోయాక ఖర్చు అనేది కనిపించకుండా సెకండ్ కుట్టు అనేది కాలర్ని అయితే తిప్పేసి ఖర్చు అనేది లోపలికి అనేసి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది నీట్గా నేను చూపించిన విధంగా రఫ్ లాగేసి వేసేయండి. మూలాల దగ్గర నీట్గా లోపలికి అనేసి ఖర్చుని చక్కగా నీట్గా అనేది స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి. ఇలా డ్రెస్కి కాలర్ వేయటం కొత్త వాళ్ళకైతే కష్టంగా అనిపించిద్దండి, కానీ నేర్చుకుంటే 1-2 సార్లు వేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది కాలర్ అనేది. మనకు నచ్చిన మోడల్లో కాలర్ని అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. చూడండి డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు ఎలా ఉంది ఈ డ్రెస్ అయితే?